ఒక్కసారి ఆడ ఫోటో దిగి సపరేక సంవత్సరం దాకా మళ్ళీ దాని ముఖం చూసేది లేదన్నట్టు కోసం కాదు. అది మనల్ని ప్రతి నిత్యం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే మనం ఏం చేస్తున్నామని, మన బహుజనుల కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం మనం ఏం చేస్తున్నామని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటుంది. దానికోసం నిత్యం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆశయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళకి సరైనటువంటి నివాళి కాదు. ఇవాళ విగ్రహాలు పెట్టుకోవడం అంటేనే మనల్ని మనం ప్రశ్నించుకోవడం అన్నమాట. అందుకోసమే మేము వస్తున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినాం. మా పెద్దన్న చాలా విషయాలు మాట్లాడిండ్రు. అదే అన్నాను, మనలో ఐక్యత లోపించి అవతలంటే ఏం లాభం అని చెప్పి. ముందుగాల మనం ఐక్యంగా ఉండాలి. మన అనైక్యతనే అవతలి వాడి బలం. అందుకని మనం ఐక్యంగా ఉంటే అవతలి వాడిని దెబ్బతీయడానికి మనమంతా కూడా ఒక ధైర్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు బహుజనులను కూడదీసి బహుజనులకు రాజ్యాధికారం కావాలని పెద్ద ఎత్తున ఒక దండును తయారు చేసుకొని ముందుకు సాగినటువంటి ఒక మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. తల్లి పేరు సర్వాయి, తల్లి పేరుని తన పక్కన పెట్టుకొని, ఆ తల్లి అంటే ఎంత గౌరవమో ఎంత ప్రేమనో దాని ద్వారా మనకు నిరూపించిండు. అట్లా తల్లి పేరుని తన పక్కన పెట్టుకొని సర్దార్ సర్వాయి పాపన్నగా మార్చుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. పాపన్న గోల్కొండ కోట మీద జెండా ఎగురవేసి మనకు ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి ఒక వీరుడు. వాస్తవంగా నేను ఇవాళ గోల్కొండ కోటకు పోదాం అనుకున్నా, కానీ మన మిత్రులు కొంచెం ఆలస్యం కావడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లయితేంది ఆ యోధుణ్ణి ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి ఉద్యమాభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. 2008లో కామ్రేడ్ అమర్ జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచే ఒక వ్యాసం జయంతి, మన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఒక వ్యాసం రాసి పంపింది. ఆ తర్వాత ఒక పెద్ద చర్చ ఒకటి లేవదీసినట్లయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక పెద్ద ఎత్తున చర్చ కొనసాగి తద్వారా సీరియస్గా కొన్ని విషయాలు బయటకు వచ్చినటువంటిది వాస్తవం. అందుకోసం ఏది ఏమైనా సరే మనమందరము ఒక తాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. దాన్ని విస్మరించకుండా మరింత ముందుకు సాగుదామని మనందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారు చేసినటువంటి పోరాటం, ఆ పోరాట స్ఫూర్తితోటి మనమంతా ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నవాళ్లకు మరొకసారి ఉద్యమాభినందన తెలియజేస్తూ, సర్వాయి పాపన్నరో బహుజనుల రాజురో, సర్వాయి పాపన్న బహుజనుల రాజురో, కత్తినూరి సాము చేసి కదం తొక్కినాడురో, కత్తినూరి సాము చేసి కదం తొక్కినాడురో, శివాజీలో సాటి లేని తెలంగాణ వీరుడో, శివాజీలో సాటి లేని తెలంగాణ వీరుడో, శివాజీలో సాటి లేని తెలంగాణ వీరుడో. అక్కడ వాస్తవంగా ఛత్రపతి శివాజీ సర్దార్ సర్వాయి పాపన్న సమకాలికుడు. కానీ చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఒక స్థానం ఉన్నతంగా నిలబెట్టిండ్రు. సర్వాయి పాపన్నను బందిపోటుగా చిత్రీకరించిండ్రు. కానీ ఛత్రపతి శివాజీ చేసినటువంటి పోరాటం ఎంత గొప్పదో అట్లనే సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటం కూడా మహా గొప్పది. అందుకోసం తన స్థానం కూడా చాలా ఉన్నతంగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మనమంతా ఆలోచించి ఆచరించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందుకోసం మీరంతా సిద్ధంగా ఉండాలని కోరుతూ, వచ్చరా అరే వచ్చరా 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 సర్వాయి పాపన్న లడాయి వచ్చే, సాము చేస్తూ ఇటు దూసుకు వచ్చే, సర్వాయి ఆహా సర్వాయి పాపన్న లడాయి వచ్చే, సాము చేస్తూ ఇటు దూసుకు వచ్చే, అల్లంబాడి దండాల నెట్టేసుకొచ్చే, సంచార జాతులకు ఊరయ్యి వచ్చే, వచ్చరా అరే వచ్చరా 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 సర్వాయి పాపన్న లడాయి వచ్చే,
లంబాడి దండాల నెట్టేసుకొచ్చే సజ్జల జాతరకు ఊరయ్యి వచ్చే వచ్చరా అరే వచ్చరా బలే వచ్చరా ఆ వచ్చరా 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 సర్వాయి పాపన్న లడాయికొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకు వచ్చే ఆ సాము